శుభోదయం. నా పేరు దీర్ఘాన్ని 3వ తరగతి చదువుతున్నాను. అందరికీ శుభోదయం. నా పేరు ఆశీష్ రాణి 3వ తరగతి చదువుతున్నాను. సంభాషణలో పాల్గొన్నది తాతయ్య, మనములు, సుధారాము. తాతయ్య ఏమిట్రా మీతో ఒక్కసారి వచ్చారు? తాతయ్య నిన్ను అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందామని వచ్చా. మంచి పని చేశారు. ఇంతకు ముందు ఏం అడుగుదామనుకున్నారు? తాతయ్య నువ్వు స్వతంత్ర సమరంలో పాల్గొన్నావంట కదా. ఎవరు చెప్పారు? అమ్మ చెప్పింది. అవునమ్మా, నేను నా చిన్నతనంలో బోస్, తిలక్ వంటి వారి చూసి ఉద్యమాల్లో పాల్గొన్నాను. నన్ను పోలీసులు కొట్టారు కూడా. అమ్మో, మీకు అప్పుడు నొప్పి కలగలేదా? లేదమ్మా, కొట్టిన ప్రతిసారి మేము వందే మాత్రం అనేవాళ్ళం. వందే మాత్రం అంటే ఏమిటి తాతయ్య? మాత అంటే తల్లి, వందే అంటే వందనం, అంటే భరతమాతకు వందనం అని అర్థం. స్వతంత్రం అంటే మనం ఎవరి మీద ఆధారపడకుండా స్వేచ్ఛగా జీవించడం. అంటే ఇంతకు ముందు మనం ఎవరిపైన ఆధారపడ్డామా తాతయ్య? అవునరా, ఇంతకు ముందు మనం బ్రిటిష్ వాళ్ళపై ఆధారపడ్డాం. వాళ్ళు మనల్ని బానిసలుగా చూసేవారు. బానిసలు అంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని సేవకులుగా చూసేవారు. మరి బ్రిటిష్ వారు అడగగానే స్వతంత్రం ఇచ్చారా తాతయ్య? అలా ఎందుకు ఇస్తారా? ఎందరు వీరులు దేశ స్వతంత్రం కోసం ఉరికంబాలు ఎక్కారు. గాంధీ నాయకత్వంలో ప్రజలందరూ ఒకటిగా నిలిచి పోరాటం చేసే తప్పని పరిస్థితిలో బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలి వెళ్ళిపోయారు. 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి. అందుకే ప్రతి సంవత్సరం ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. మరి రిపబ్లిక్ డే అంటే ఏమిటి తాతయ్య? రిపబ్లిక్ డేను తెలుగులో ఏం చెప్తారు చెప్పు సుధా. నేను చెబుతాను తాతయ్య. గణతంత్ర దినోత్సవం అంటారు కదా. సరిగ్గా చెప్పావు సుధా. గణతంత్ర దినోత్సవం అంటే మన భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామిక లౌకిక గణతంత్ర రాజ్యంగా పిలుస్తారు. రిపబ్లిక్ అంటే రాజు లేని రాజ్యం, ఎవరిపై ఆధారపడకుండా మన దేశాన్ని మనం పాలించుకోవడం. రిపబ్లిక్ ఎప్పుడు వచ్చింది తాతయ్య? మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు 1950 జనవరి 26 తేదీ. ఆ రోజుని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం జనవరి 26 తేదీన రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం. ఇప్పుడు మా